ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ఆరోపించారు. అయితే వైసీపీ నేతల వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్. గత ప్రభుత్వం కాలువలు వాగులను మెయింటైన్ చేయకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు వైఫల్యం చెందాడు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్ చెత్త క్యాబినెట్, అది ఎవడెక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. నీ చుట్టూ ఉన్నటువంటి టీము చెత్త టీము, నువ్వు ఒక చెత్త సీఎంగా మారిపోయావు. కాబట్టి ఈ చెత్త అంతా చేరి బుగ్గుపాలు చేసి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. తీవ్రమైనటువంటి శోభకి, మానసిక శోభకి ఈరోజు వాళ్ళు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మీరు చెప్పండి సమాధానం. గురువారం నాడు వర్షం వచ్చింది, శనివారం దాకా వర్షం కురిసింది. గురువారం ఏడున్నారు, శుక్రవారం ఏడున్నారు, శనివారం ఏడున్నావు. నువ్వు ఎప్పుడు బయటకు వచ్చావు? ఆదివారం సాయంకాలం బయటకు వచ్చావు. వచ్చి ఏదో ఒక బోట్లాట తిరిగి నేను ఇక్కడ ఉంటా, నేను అక్కడ ఉంటా, నేను అట చేస్తాను, నేను ఇట చేస్తానని చెప్పి డాంబికాల పలికి వెళ్ళిపోయావు తప్ప గురువారం ముందు నువ్వు తీసుకున్నటువంటి చర్యలేని. గవర్నమెంట్ కంటిన్యూషన్ ఉంటుంది. 14-19లో ఈ కార్యాచరణ కృష్ణలంకతో పాటు ఇవన్నీ కూడా బుడమేరు డెవలప్మెంట్ కూడా కార్యాచరణ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ గత 5 సంవత్సరాల్లో చేయలేదు కాబట్టి, సకాలంలో పూర్తి చేయలేదు కాబట్టి ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నిటి కూడా సత్వరంగా అంటే మేము వచ్చి 3 నెలలు కాలేదు, 3 నెలల్లోనే ఇలా మాట్లాడుతున్నారంటే నిజంగా చేతగానే. దాంతోపాటు ఈరోజు మనం చూస్తాం 175లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే గతంలో కూడా ఎన్నో విపత్తులు వచ్చినాయి. తిరుపతిలో వచ్చింది, నెల్లూరులో వచ్చింది, మీకు చూసాం కొవ్వులన్నీ మునిపోయిన బాపట్లో వచ్చింది, రేపల్లో వచ్చింది. ఎన్నప్పుడు కూడా ఎప్పుడు అపోజిషన్ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ముందుండి పనిచేసేవాళ్ళు. కానీ ఈరోజు ఏరి వాళ్ళ నాయకులేరి ఎవడు ఉండడు. ఊకని ఇవి విమర్శించడానికి వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా, వీళ్ళు లేరని మాట్లాడటానికి తప్ప దేనికి పనికిరానటువంటి ఉన్నటువంటి నాయకులు వాళ్ళు వైసీపీ నాయకులు.